నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. ఈరోజు మనము సర్వైకల్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్. ఇది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కూడా ప్రివలెంట్గా వస్తాం. అయితే ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఈ సర్వైకల్ వ్యాక్సిన్ లేదా హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఏంటి, ఎవరు వేసుకోవాలి, ఎన్ని డోసులు వేసుకోవాలి, దీని చుట్టూ చాలా నెగిటివ్ కాంట్రవర్సీ కూడా ఉంది కదా, మరి అదేంటి, ఈ విషయాలన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది మనకి గర్భాశయానికి కిందగా ఉన్న గర్భాశయ ముఖద్వారానికి ఈ క్యాన్సర్ వస్తుంది. దీంట్లో స్టేజెస్ కూడా ఉంటాయి. అయితే ముందుగా కనుక దీన్ని గుర్తిస్తే ఆల్మోస్ట్ మనము క్యూర్ చేసుకోవచ్చు. ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే, ఈ క్యాన్సర్ ముఖ్యంగా చాలా చిన్న వయసులో పెళ్ళైపోయిన వాళ్ళకి, అట్లాగే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి, ఎక్కువ మంది సెక్షువల్ పార్ట్నర్స్ అంటారు, అంటే ఒకరికన్నా ఎక్కువ మందితో సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళకి, లేదా భార్యలకి వాళ్ళ భర్తలకి సంబంధాలు ఉండి వీళ్ళతో కలిసినా కూడా, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఈ హెచ్పివి అనే ఒక వైరస్, ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అన్నమాట. ఒకరి నుంచి ఒకరికి సెక్స్ ద్వారా వస్తుంది, ఆ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ మన గర్భాశయ ముఖద్వారంలో ఉండడం ద్వారా అది క్రమేపీ, అంటే చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత క్యాన్సర్ కింద మారుతుంది. అదే ఈ హెచ్పివి వైరస్ అనేది 90% ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణము అనేది మనకి సైన్స్ చెప్తుంది. అయితే ఇప్పుడేంటి, ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్, ఈ హెచ్పివి అనే వైరస్ని నిరోధించే వ్యాక్సిన్ అన్నమాట. ఇప్పుడు మనకు కరోనా వ్యాక్సిన్, ఇలాంటి వ్యాక్సిన్లు వైరస్లు రాకుండా ఎలా వ్యాక్సిన్స్ ఉంటాయో, అట్లాగనే ఈ వైరస్ సోకకుండా వ్యాక్సిన్ అని చెప్పి దీన్ని హెచ్పివి వ్యాక్సిన్ అంటున్నారు, లేదా సర్వైకల్ వ్యాక్సిన్ అని ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. ఎప్పుడు వేసుకోవాలి అంటే, ఇది 11 సంవత్సరాలు దాటిన అమ్మాయిలు, 11-12 సంవత్సరాల్లో ఇది ఐడియల్గా వేసుకోవాలి అని చెప్తారు. 2 డోసులు, అది 6 నెలల గ్యాప్తో వేసుకోవాలి. ఒకవేళ ఈ ఏజ్ దాటితే ఏజ్ని బట్టి 3 డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. 26 సంవత్సరాల దాకా కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఈ వ్యాక్సిన్. మరి అబ్బాయిలకి ఎందుకు వేసుకోవాలి, వాళ్ళకేమి సర్వైకల్ క్యాన్సర్ రాదు కదా అని అంటే, ఇతర అనేక రకాలైన క్యాన్సర్లు కూడా, యానల్ క్యాన్సర్ కావచ్చు, థ్రోట్ క్యాన్సర్స్ కావచ్చు, ఇలాంటివి కూడా హెచ్పివి వైరస్తో వస్తాయి కాబట్టి ఇవి వేసుకుంటే మంచిది అనేది ఒకటి ఉంది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు ఈ సర్వైకల్ ఈ హెచ్పివి వైరస్ అనేవి స్ట్రెయిన్స్ అంటాం కదా, అవి చాలా రకాలు ఉంటాయి. దాదాపు ఒక 60-70 రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. అయితే ఆ స్ట్రెయిన్స్లో, ఆ రకాల్లో 16 టైప్ 16 అండ్ టైప్ 18 అంటారు, 16-18 ఈ రకాల స్ట్రెయిన్స్ ద్వారానే 90% సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. దానికి మేము దీన్ని తయారు చేశాము. ఈ 2 రకాల వైరస్ల ద్వారా కనుక వచ్చే క్యాన్సర్ని మేము నిరోధిస్తుంది ఈ వ్యాక్సిన్ అని చెప్పి దీన్ని మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. అయితే ఈ హెచ్పివి వైరస్ అనేది ఇంకా అనేక రకాలుగా కూడా ఉంది, వాటి ద్వారా కూడా రావచ్చు, కానీ మేజర్గా దీని నుంచి వస్తుంది. ఈ వ్యాక్సిన్ కూడా ఆ 2 రకాలకు మాత్రమే పనిచేస్తుంది అనేది ఇది ఒకటి కాంట్రవర్సీ. రెండవది, ఎలా పనిచేస్తుంది అంటే, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అది అంటే వాళ్ళకి పిల్లలకి పెళ్ళయ్యే వయసు వచ్చేటప్పటికి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి కాబట్టి తర్వాత వాళ్ళు కనుక సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినా, ఎవరి ద్వారా అయినా వాళ్ళకి మళ్ళీ ఈ హెచ్పివి వైరస్ సోకినా కూడా ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి అది నిరోధిస్తుంది అనేది ఇది ఎలా పనిచేస్తుంది అనేది. అయితే ఇక్కడ కాంట్రవర్సీ ఏంటి అంటే, ఇప్పుడు మీరు 2 రకాల వాటికి మాత్రమే పనిచేస్తుంది అంటున్నారు, మరి అలాంటప్పుడు మిగతా రకాల నుంచి రాదనేంటి అనేది ఒక వాదన ఉంది. రెండవ వాదన ఏంటి అంటే, మరి ఇది వేసుకున్నా కూడా మామూలుగా మనము సర్వైకల్ క్యాన్సర్కి
నిరోధించుకోవడానికి ఏం చేస్తారంటే 30 ఏళ్ల పైబడిన వాళ్ళంతా కూడా సంవత్సరానికి ఒకసారి ప్యాప్ స్మియర్ అనే దాన్ని చేసుకోవాలి. అది 3 సంవత్సరాలు వరుసగా చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా చాలా చిన్న టెస్ట్. దీంట్లో ఏంటంటే ఆ గర్భాశయ ముఖద్వారం చుట్టూ ఉన్న దాన్ని ఊరికే ఒక చిన్న పుల్ల ద్వారా, కాటన్ పుల్ల ద్వారా ఇట్లా వైట్ డిశ్చార్జ్ని తీసి టెస్ట్కి పంపిస్తారు. ఇదేమి లోపల ఇది పెట్టేదో ఏమికి, చాలా చిన్న టెస్ట్. ఇలాంటి టెస్ట్ సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే 3 సంవత్సరాలు వరుసగా ఏం లేదు అనుకుంటే మనం ఇంకొక 5-6 ఏళ్ల వరకు ఏం అవసరం ఉండదు. మరి అలా ఉన్నప్పుడు ప్రివెన్షన్ కోసం అది ఉంది కదా, మరి ఈ వ్యాక్సిన్ శరీరంలోకి ఎందుకు ఎక్కించుకోవాలి అనేది ఇంకొక వాదన. మరొక వాదన ఏంటంటే ఈ వ్యాక్సిన్ వేసుకుంటే 100% ప్రొటెక్షనా, ఇంకా మేము మర్చిపోవచ్చా దీని గురించి అంటే అలా కాదు. మీరు మళ్ళీ కూడా ఈ ప్యాప్ స్మియర్ చేసుకోవాల్సిందే అని చెప్పి అంటున్నారు, గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇదొక కాంట్రవర్షీ. సో ఇవన్నీ కూడా దీనికి వ్యతిరేకంగా వాదనలు వినిపించే వాళ్ళు చేస్తున్నారు. ఇది కాకోకుండా ఇంకా మామూలుగానే ఏ వ్యాక్సిన్తోనూ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. రెడ్నెస్ ఉంటుంది, లేకపోతే ఫీవర్ వస్తుంది. ఇంకా కొంతమందికి కొన్ని అంటే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ 3వ ఫేజ్ ట్రయల్స్ అంటారు. అది థర్డ్ వరల్డ్ కంట్రీస్లో, మన భారతదేశంలో పెద్ద ఎత్తున భద్రాచలము ఇటున్న ట్రైబల్ హాస్టల్స్లో చేసినప్పుడు కొంతమంది పిల్లలు దాని ద్వారా ఎఫెక్ట్ అయ్యారు. కొంత డెత్స్ కూడా వచ్చినాయని కొంతమంది మహిళా సంఘాలకి సంబంధించిన యాక్టివిస్టులు దాన్ని అప్పుడు సుప్రీం కోర్టులో వేశారు. అప్పుడు తాత్కాలికంగా దాన్ని బ్యాన్ కూడా చేశారు. సో ఇన్ని కాంట్రవర్షీల మధ్యన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వైకల్ వ్యాక్సిన్ అయితే వచ్చింది. అయితే దీని చుట్టూ ఈ కాంట్రవర్సీ నడుస్తుంది. ఏది ఏమైనా కూడా మీకున్న వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, అట్లాగనే డాక్టర్ ఏం చెప్తారో విని దాని ద్వారా మీరు ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు